స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రం తెలంగాణ. లక్షలాది మంది భారతీయులకు భవిష్యత్తుపై భరోసాను కల్పించిన విజయగాథ తెలంగాణ. సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం సాధించగలమో కేసీఆర్ హయాం నాటి గత 10 ఏళ్ల ప్రస్థానమే నిదర్శనం. ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానమైంది. తెలంగాణ విజయాన్ని అంకెలతోనే కాకుండా ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలిపింది బీఆర్ఎస్ పాలన. సీఎంగా కేసీఆర్ పనితీరుకు నాడు లెక్కలేని అవార్డులు వస్తే కాంగ్రెస్ నిర్వాకంతో జనం నోటి వెంట ఇప్పుడు జివాట్లు ఎందుకు పడుతున్నాయి? తాగునీరు, పట్టణంలో వైకుంఠ ధామాల నిర్మాణం, క్రీడా ప్రాంగణాలు, మహాప్రస్థానం, ఇంటిగ్రేటెడ్ నిర్మాణాలకు రాష్ట్ర స్థాయి అవార్డులు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి బ్రహ్మాండంగా పల్లెలను పట్టణాలను అభివృద్ధి చేసుకున్నాం. పల్లెలలో అన్ని మాయమైతా ఉన్నాయి. పంచాయతీలకు డబ్బులు ఇవ్వడం లేదు, పంచాయతీలు ఊడ్చే పరిస్థితి లేదు, మున్సిపాలిటీలు ఊడ్చే పరిస్థితి లేదు కదా. హరితహారం చెట్లు ఎండిపోతా ఉన్నాయి, పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతా ఉన్నాయి. అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు, యువకులు ఆడుకోవాలని పెట్టినటువంటి క్రీడా ప్రాంగణాలలో చెట్లు మొలుస్తా ఉన్నాయి. మున్సిపాలిటీలలో చెత్త పేరుకొని పోతా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చెన్నూరు ఎత్తిపోతల పథకం కూడా ఆపేసినారు. అదేవిధంగా మన ఎదురుగా కనబడతా ఉంది. అది మంచిర్యాల ప్రజల కోసం, మంచిర్యాల ప్రజల సౌకర్యం కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, అది కూడా మొండి గోడలతోని మన కళ్ళ ముందు కనపడతా ఉంది. సంపదను సృష్టించడమే కాదు, దాన్ని రెట్టింపు చేయటం ఎలాగో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి తెలియజెప్పింది. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రానికి దశదిశను చూపడమే కాదు, అభివృద్ధికి ప్రణాళికలను రచించటం, వాటిని సమర్థంగా అమలు చేయటం ఆషామాషీ విషయం కాదు. ఆర్థిక ప్రగతికి కీలకమైన పలు అంశాల్లో అద్భుత పురోగతి సాధించింది. జీఎస్టీపీ, పంటల సాగు విస్తీర్ణం, అటవీ విస్తీర్ణం, ఇలా అన్నింటా రికార్డే. ఆర్బీఐ హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024 నివేదిక ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రతి రంగము పరిడవిల్లింది. దేశానికి తెలంగాణ దశదిశ అయింది. కేసీఆర్ విజయగాథకు ఇంతకు మించిన తార్కాణం ఉంటుందా? తెలంగాణలో అరుదైన సమతూకం ఏంటంటే మీకు రెండు కనబడతాయి. అర్బన్ డెవలప్మెంట్ లో తెలంగాణ పట్టణ ప్రగతిలో భారతదేశంలో 2nd హైయెస్ట్ అవార్డ్స్ వస్తాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డ్స్ వస్తాయి. పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకుంటే రూరల్ డెవలప్మెంట్ లో 2.5% జనాభా తెలంగాణ భారతదేశంలో, కానీ మనకు 30% జాతీయ అవార్డులు వస్తాయి, పంచాయతీ అవార్డు పడుతున్నాయి. అటు పట్టణాలు బాగుపడుతున్నాయి. ఒకవైపు పారిశ్రామిక రంగం తీసుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ ఈజ్ ఇన్ టాప్ 3. పరిశ్రమలను అట్రాక్ట్ చేయడంలో కానీ, విధానాల్ని సరళీకృతం చేయడంలో కానీ వీఆర్ లీడింగ్ స్టేట్, ప్రోగ్రెసివ్ స్టేట్ గా, ప్రగతిశీల రాష్ట్రంగా భారతదేశంలోనే ఒక ఘనత సంపాదించుకుంది తెలంగాణ. ప్రపంచంలోని ఎన్నో ఐటీ కంపెనీలకి, లైఫ్ సైన్సెస్ కంపెనీస్ కి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నది తెలంగాణ. అదే మాదిరిగా పారిశ్రామిక రంగంలో ఒకవైపు దూసుకుపోతున్నాం, మరొక వైపు పర్యావరణాన్ని కాపాడేది కూడా సమతూకాన్ని పాటిస్తున్నాం. 7.7% గ్రీన్ కవర్ పెరిగి, 7.7% పచ్చదనం పెరిగి, మొత్తం భారతదేశంలోనే ఒక అరుదైన ఘనత 5,13,000 ఎకరాల కొత్త అడవిని సృష్టించింది తెలంగాణ హరితహారం కార్యక్రమం ద్వారా. ఇది ఒక అరుదైన సమతూకం. అటు డెవలప్మెంట్, ఇటు వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో పట్టణాల్లో ప్రగతి మెరుపులు మెరిశాయి. పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. స్వరాష్ట్రంలో పట్టణాలు సరికొత్తగా రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడంతో దేశానికే ఆదర్శంగా నిలిచాయి. మౌలిక వస్తువుల పెరుగుదల, మెరుగైన పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమం అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది. 10% గ్రీన్ బడ్జెట్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, మినీ ట్యాంక్ బండ్, వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్ టాయిలెట్, జిమ్ల నిర్మాణాలను చేపట్టింది. పట్టణాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత పరిడవిల్లేలా చేసింది. టీఎస్ బీపాస్ చట్టం 2020 మున్సిపల్ వ్యవస్థలో ఓ మార్పును తీసుకొచ్చింది. తక్షణ అనుమతులు, ఆమోదాలు, ఆన్లైన్ ధృవీకరణ కోసం ఒకే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫారంలో బిల్డింగ్, లేఅవుట్ అప్రూవల్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. టీఎస్ బీపాస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఎన్నో దరఖాస్తులను పరిశీలించారు.
లెక్కలేనన్ని సమస్యలకు పరిష్కారం చూపించారు. ప్రజల సౌకర్యార్థం ఇంటి పన్ను, నీటి బిల్లులు, ఇంటి రిజిస్ట్రేషన్, మోటేషన్, జనన మరణ ధృవీకరణ సేవలను అందించారు. పట్టణాల్లో మౌలిక వస్తువుల కల్పన కోసం కేసీఆర్ ప్రభుత్వం పట్టణ ప్రగతిని ప్రారంభించింది. ఇందులో భాగంగా వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఆ నిధులతో నర్సరీలు, పట్టణ ప్రకృతి వనాలు, పార్కులు, రెవెన్యూ, మీడియం ఎంలాంప్ ప్లాంటేషన్, ఓపెన్ జిమ్లు, క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేశారు. హరితహారం ప్రోగ్రాం అనేది ఒక ఉజ్వలమైన ప్రోగ్రాం, చాలా పవిత్రమైన ప్రోగ్రాం. నువ్వు లక్షల కోట్ల ఆస్తి సంపాదించి నీ బిడ్డలకు, కానీ బతకగలిగే పరిస్థితి కదా. బతకలేని పరిస్థితులు నువ్వు ఏమిస్తే ఏం లాభం? ముందు తరాలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి గొప్ప ప్రకృతి సంపద, గొప్ప జల సంపద, గొప్ప ప్రశాంతమైన వాతావరణం, పరిశుభ్రమైన వాతావరణం. దాన్ని దయచేసి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని కూడా ప్రతి ఒక్కరు అకుంఠిత దీక్షతో చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నేలబడి సాయం చేయడం కాదు. సర్పంచ్ సాబ్ అంటే పొద్దున్న లేచి ఆయన పంచాయతీలు సిరిసిల్లబాబు కాదు. తెలంగాణ రాకముందు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండేది. వీధులన్నీ చెత్తమయంగా దర్శనమిచ్చాయి. వర్షం వస్తే మురుగు కాలువల నుండి ఇళ్లలోకి నీరు వచ్చే పరిస్థితి. మున్సిపాలిటీలో అతి తక్కువ మంది కార్మికులు ఉండేవారు. చెత్త తీసుకెళ్లేందుకు అత్యల్ప సంఖ్యలో వాహనాలు మాత్రమే ఉండేవి. కానీ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ పట్టణ ప్రగతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించింది. వాహనాల సంఖ్యను పెంచింది. పారిశుద్ధ సిబ్బందిని నియమించింది. పట్టణాన్ని పరిశుభ్రం చేసింది. పట్టణం నుంచి వచ్చే తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చేందుకు డిఆర్సీసీని ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో వారానికి ఒకరోజు నీటిని సరఫరా చేయటమే గగనం. దీంతో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోయేవారు. కానీ స్వరాష్ట్రంలో నాటి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ఎద్దడి తీరిపోయింది. వివిధ పథకాల కింద వేల కోట్ల జంక్షన్లు, సెంట్రల్ లైటింగ్, వంతెనల నిర్మాణాలు, వైకుంఠ ధామాల అభివృద్ధి, ఖజరస్థాన్ పనులు చేపట్టారు. పట్టణ ప్రగతి ద్వారా వచ్చిన నిధులు వివరాలు, సంక్షేమ పథకాల ద్వారా జరిగిన లబ్ధి, పట్టణంలో నిర్మించిన మౌలిక వస్తువుల వివరాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. పట్టణాల్లో జరిగిన అభివృద్ధిని ఫ్లెక్సీల రూపంలో, బ్రోచర్ల రూపంలో కల్పించింది. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో వైకుంఠ ధామాలను నిర్మించింది. బస్తీ దవాఖానాలను నెలకొల్పింది. రోడ్లు, డ్రైనేజీ, జంక్షన్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లను నిర్మించింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో హైదరాబాద్ తో సహా చిన్న మున్సిపాలిటీ అయిన భూత్పూర్ కావచ్చు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కావచ్చు, జమ్మికుంట కావచ్చు, హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో హుజురాబాద్ కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, వనపర్తి కావచ్చు, ఒకటి ఇది అదే కాదు, వికారాబాద్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. రాష్ట్రంలో అవార్డు కూడా వచ్చింది. జనగామ మున్సిపాలిటీ కూడా భారతదేశంలో 3వ స్థానంతో అవార్డు వచ్చింది. వీళ్ళు వాళ్ళని కాదు, మా జమున గారు వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనంత గొప్పగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మన పెద్దలు తెలంగాణ బాపు రైతు బంధు కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభినందనలు చెప్పాలి. కళలు కనుడు ఈజీ, కానీ ఆ కళలను సాకారం చేయాలంటే దానికి చాలా కథ కావాలి. దానికి పెద్ద వ్యవస్థ కావాలి, పైసలు ఇవ్వాలి, విధులు నిర్వచించాలి, నిధులు ఇవ్వాలి, ఒక విజన్ ఉండాలి, దానికి తగ్గ విధంగా పని జరగాలి. పని చేసేందుకు మీరుండాలి. ప్లాన్ యువర్ వార్డ్, ప్లాన్ యువర్ టౌన్, ప్లాన్ యువర్ విలేజ్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ మండల్, ప్లాన్ యువర్ కాన్స్టిట్యూన్సీ. అంటే ప్రణాళిక. మీ పట్టణానికి ఏముండాలి? మీ పట్టణంలో పార్క్ ఉందా? మీ పట్టణంలో ఎవరైనా చచ్చిపోతే మంచి శ్మశాన వాటిక ఉందా? మీ పట్టణంలో చెత్త అంతా యాడ తీసుకుపోయి పారవస్తున్నారు? డంపింగ్ యార్డ్ ఉందా? ఆ డంపింగ్ యార్డ్ లో ఏం చేస్తాండ్రు? మీ పట్టణంలో మంచినీళ్ళ సౌలత్ ఎట్లుంది? మీ పట్టణంలో మురికినీటి సౌలత్ ఎట్లుంది? మటన్ షాపులు ఉంటాయి, చికెన్ సెంటర్లు ఉంటాయి, వాటి వ్యర్థాలు ఎక్కడ వారేస్తుండ్రు? ఏం చేస్తుండ్రు? ఇంత లోతుగా ఎవడన్నా ముఖ్యమంత్రి ఆలోచిస్తారామా? గట్ల కేసీఆర్ గారు మాకు కూసోబెట్టుకొని ఒక్కొక్క పట్టణంలో, ఇప్పుడు మీ ఇల్లు మీరు ఎట్లయితే తీర్చిదిద్దుకుంటారో గట్లనే మన పట్టణాలను, మన ఊళ్ళని కూడా తీర్చిదిద్దాలని చెప్పి ఆఖరికి అట్లాగే పట్టణాల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలు, డంప్ యార్డ్లు, శ్మశాన వాటికలు, మీ 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 వార్డులో ఇంటింటికి నల్లా నీళ్లు, ఇంటి ముంగట మురికినీటి కాలువ ఉందా లేదా, ఈ పద్ధతుల్లో ప్లాన్ చేసి సారేమన్నాడు, మనం ఏదో వచ్చే ఎలక్షన్ కోసం చేయకండి, ఒక 15-20 ఏళ్ల ప్రణాళిక రూపొందించి
మొదట 5 ఏళ్లలో ఏం చేయగలుగుతాం, వచ్చే 5 ఏళ్లలో ఏం చేయగలుగుతాం. ఎందుకంటే అన్ని పనులు ఒకటేసారి కావు, పిండి కొద్ది రొట్టె. అంతేగాని మనం అన్ని ఒక్కసారి చేయాలి చూమంతారంటే కాదు. తెలంగాణలోని ప్రతి పట్టణాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలపాలనుకుని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు వల్ల పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పట్టణ ప్రగతి కార్యక్రమం కింద వేలాది కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ జనాభాలో 41.12% పట్టణంలోనే జీవిస్తున్నారు. క్రమంగా పట్టణాలు, నగరాల జనాభా భారీగా పెరుగుతూ వచ్చింది. దీనిని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అటు పల్లెల, ఇటు పట్టణాల అభివృద్ధికి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే 2 పథకాలను రూపొందించి అమలు చేశారు. ఈ కార్యక్రమాల అమలు వల్లే పట్టణాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య వ్యవస్థను మార్చేందుకు కేసీఆర్ సర్కార్ వినూత్న కార్యక్రమాలను అమలు చేసింది. రోడ్లపై గుంతలను పూడ్చడం, కూలిపోయే దశలో ఉన్న పాత ఇళ్లు, పాతబడ్డ బావులు పూడ్చటం, పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తను ప్రతిరోజు డంపింగ్ యార్డుకు తరలించడానికి ఏర్పాటు చేసిన నర్సరీలకు నీటి సరఫరాలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు. కాలుష్యపరమైన పట్టణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం పిల్లలకు అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి పట్టణాల్లో ఎకరానికి తగ్గకుండా రాష్ట్రంలో పట్టణ ప్రగతి వనాలను నిర్మించారు. పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని పట్టణాల్లో డంపింగ్ యార్డ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేయటం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ల ద్వారా 56 లక్షల కిలోగ్రాముల కంపోస్ట్ ఎరువు సేకరించి వ్యవసాయానికి వినియోగించింది. యువత ఆడుకోవడానికి ఎలాంటి క్రీడా వస్తువులు లేని పరిస్థితి నుంచి రాష్ట్ర అవతరణ తర్వాత అన్ని వస్తువులను తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ఈ క్రీడా ప్రాంగణంలో పిల్లలకు, యువతకు క్రీడా సౌకర్యాలు కల్పించారు. పట్టణాల్లో చీకట్లను తొలగించి ప్రజలకు భద్రత కల్పించడానికి వెన్నెలను తలపించే వీధి దీపాలను ఏర్పాటు చేశారు. దానికోసం కేసీఆర్ ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమంలో కొత్త విద్యుత్ స్తంభాలను అమర్చింది. వంగిపోయిన, తుప్పుపట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను వేసింది. వదులుగా ఉన్న కరెంటు తీగలను బిగించి పటిష్టపరిచింది. పట్టణాల అభివృద్ధిలో మున్సిపాలిటీల పాత్రను ప్రభుత్వం క్రియాశీలకంగా మార్చింది. కొత్త మున్సిపల్ చట్టాన్ని తెచ్చింది. ప్రజా భాగస్వామ్యాన్ని పెంచుతూ పట్టణాల్లో కూడా పచ్చదనం వెల్లివిరియాలని, ప్రతి పట్టణం పరిశుభ్రంగా ఉండాలని నిర్దేశించింది. పట్టణాల అభివృద్ధికి వార్షిక పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకునే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధులపై చర్యలకు చట్టంలో కఠిన నిబంధనలను పెట్టి పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచింది. పనితీరుకి, ప్రతిభకు గీటురాళ్లు అవార్డులు. తెలంగాణ విషయానికొస్తే దేశంలోనే అత్యధిక అవార్డులు సాధించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. తెలంగాణలో సంపద పెంచు, ప్రజలకు పంచు అన్న నినాదంతో పాలన సాగించారు కేసీఆర్. అందుకే నాడు స్వరాష్ట్రమై తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరించింది. కానీ 2 ఏళ్ల నుంచి ఏం జరుగుతుంది? అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలను పండబెట్టింది, పారిశుద్ధ్యాన్ని పడకేసింది. రేవంత్ పాలనలో ఒక్క అడుగు కాదు 3 అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతుంది. ఏదో చేయాలన్న తాపత్రయంలో ఏమీ చేయలేక చేతులెత్తేస్తుంది. ఎలా చేయాలో తెలియక సతమతమవుతుంది. అదేమని అడిగితే బుకాయింపులు, దబాయింపులు, మాయమాటలతో, ప్రచారంతో జనాలను ఏమారుస్తుంది. 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలను 100 రోజులు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయాడు. మున్సిపాలిటీ ఎన్నికల వేళ మళ్లీ హామీలంటూ ముసుగేసుకుని వస్తున్నాడు. 10 ఏళ్లు ప్రగతి పథంలో దూసుకుపోయిన పట్టణాల్లో పగటి వేషగడిలా దిగొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. స్వరాష్ట్రం సిద్ధించాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా ప్రగతి బాట పట్టి కళకళ్లాడిన పట్టణాలు నేడు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో అధ్వానంగా మారాయి. అభివృద్ధి, మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలకు ఆహ్లాదం పంచేలా రూపుదిద్దుకున్న ప్రకృతి వనాలు ఇప్పుడు వట్టిపోతున్నాయి. పరిశుభ్రమైన వాతావరణం దేశం దృష్టిని ఆకర్షించి ఎన్నో అవార్డులు అందుకున్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో మరోసారి ఆకాశానికేసి చూడాల్సి వస్తోంది. కేసీఆర్ సర్కార్ 10 ఏళ్ల కాలంలో ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాల్లోనూ జంక్షన్లను తీర్చిదిద్ది కొత్త అందం తెచ్చింది. కానీ కాంగ్రెస్ సర్కార్ వాటి నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో అవి పూర్తిగా కళతప్పాయి. పట్టణాలను అద్భుతంగా తీర్చిదిద్దారన్న తపనతో వేల కోట్ల రూపాయల నిధులను కేసీఆర్ సర్కార్ విడుదల చేసింది. అలా రాష్ట్రమంతటా ప్రగతి వెలుగులు పంచింది.
కానీ రేవంత్ సర్కార్ కేసీఆర్ ముద్ర ఉండకూడదన్న కక్షతో పట్టణ ప్రగతిపై సీతకన్ను వేసింది. అధ్యక్ష, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి నెల పల్లె ప్రగతి కింద గ్రామాలకు 275 కోట్లు ఇచ్చాం, పట్టణ ప్రగతి కింద 150 కోట్ల రూపాయలు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది. అధ్యక్ష, ఇది నేను చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే టాప్ 20 అవార్డ్స్ లో 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. 20లో 19 తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. సో ఆ రకంగా పల్లెలు చేశాం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, వైకుంఠధామము, డంప్ యార్డు పెట్టి తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ ది, బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సి నిధులు విడుదల కావట్లేదు. ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా డైవర్ట్ చేసినారు. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు. రేవంత్ రెడ్డి మాటకారే కాని పనిమంతుడు కాదు. తెలంగాణ గురించి తెలిసిన ఏకైక నేత కేసీఆర్ ఒక్కరేనని తెలంగాణ ప్రజలు కుండబద్దలు కొడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లుగా పల్లెల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో దూసుకుపోయిన పట్టణాలు ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని నెలల నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో సాగిన మున్సిపాలిటీలపై ప్రభుత్వం పూర్తిగా సీతకన్ను వేయడం గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలను సకాలంలో నిర్వహించకపోవడంతో ఆదాయ వనరులు తగ్గాయి, నిధులు కూడా రాకుండా పోయాయి. దీంతో పట్టణాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది, అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. పట్టణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం మసకేసింది. ప్రతి పట్టణంలో వసతులు కల్పించడమే కాకుండా పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసింది కేసీఆర్ సర్కార్. పట్టణాల్లో ప్రకృతి వనాల ఏర్పాటు, హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటించింది. పట్టణాల్లో పచ్చదనాన్ని పరుచుకోవడంతో ఆహ్లాదభరితంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణాలను పట్టించుకునే నాదుడే లేడు. అందుకే పట్టణాలన్నీ ఇప్పుడు కళావిహీనంగా మారాయి. మున్సిపాలిటీలకు నిధులు సక్రమంగా రాకపోవడంతో పట్టణాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ నాయకులకు ముఖం లేకుండా పోయింది. సమస్యలు పరిష్కరించడం సవాలుగా మారింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలో తెలియక కాంగ్రెస్ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఇదే మాట్లాడతారు. వచ్చిన నేను ఫస్ట్ రోడ్ అదేం లేదు. మీరు గవర్నమెంట్ ఎందుకు లేదు రోడ్? ఇంతకు ముందు ఉన్న రోడే ఒక్క నిమిషం ఆగండి. కొట్టేసాను